నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. సర్వే జన సుఖిన భవంతు అంటూ ప్రతి మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలని దైవం తరపున ప్రజలను ఆశీర్వదించే పరమ పవిత్రమైన వ్యక్తి పురోహితుడు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త పురోహితుడు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా మొదట సంప్రదించేది పురోహితున్నే. రెండు జీవితాలకు వివాహ తంతుతో ముడివేసి గృహస్థ జీవితానికి బాటలు వేసేది పురోహితుడే. అలాంటి పురోహితునికి తీవ్ర అవమానం జరిగింది. పెళ్లి జరిపించడానికి వచ్చిన పురోహితుడి పట్ల కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు. పిఠాపురం మండలం మూలపేటలో ఓ పెళ్లి జరిగింది. నాగమణి అనే మహిళ కుమారుడి వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి గ్రామానికి చెందిన పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మను పిలిచారు. వివాహ తంతు జరిపిస్తున్న సమయంలో కొంతమంది యువకులు పురోహితుడు పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. పురోహితుడు శర్మ తలపై పసుపు, కుంకుమ, వాటర్ ప్యాకెట్లు చల్లడం, సంచి వేయడం, ఇతర సామాగ్రి విసరడం వంటివి చేశారు. ఆకతాయిల దుశ్చర్యను అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది వైరల్గా అయింది. దీంతో ఈ ఘటనపై బ్రాహ్మణ విశ్వ హిందూ పరిషత్ సంఘాల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల కొందరు వివాహ వేడుకల్లో సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి వివరాలు వాకప్ చేశారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడింది వాస్తవమే అని సూర్యనారాయణమూర్తి శర్మ తెలిపారు. వారు ఆ విధంగా ప్రవర్తించడం తన్ను బాధకు గురిచేసిందన్నారు. పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని పోలీసులు చెప్పారు.